ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరినటువంటి విద్యార్థులకు మనం ఆన్లైన్లో తెలుగు పాఠాలు బోధించుకుంటున్నాం. అందులో భాగంగానే మిత్రధర్మము అనేటటువంటి పాఠం మన తెలుగు పుస్తకంలోని పద్య భాగంలోని 2వ పాఠాన్ని మనం మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 2వ భాగంలోకి ప్రవేశిద్దాం. మొదటి భాగంలో మనం ఈ పాఠం రాసినటువంటి కవి బమ్మెర పోతన గురించి, ఆయన రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతం గురించి, తర్వాత పాఠ్యభాగ సందర్భం గురించి తెలుసుకోవడం జరిగింది. పాఠ్యభాగ సందర్భం అనంటే ఏమనుకున్నాం? కుచేలుడు అనేటటువంటి ఒక పేద బ్రాహ్మణుడు చాలా కష్టాలలో, చాలా బాధలలో ఉండి తన బాల్య స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని కోరాలి అని అనుకున్నాడు. అలా అనుకోవడానికి కూడా కారణం ఏమిటి అంటే, కుచేరుడు యొక్క భార్య తన పిల్లల ఆకలిని చూడలేక భర్త దగ్గరికి వచ్చి ఆయనను ప్రార్థిస్తుందన్నమాట. అది మన పాఠంలో ఉన్నటువంటి విషయం. అతని భార్య చాలా ఉత్తమురాలు, చాలా పతివ్రత తల్లి. అలాంటి ఆవిడ కూడా పాపం భర్తని ఏనాడు కూడా ఒక్క మాట అన్నటువంటిది కాదు. ఆయన ఎప్పుడు తన దగ్గర ఒక్క కాసు ఉంటే చాలు 10,000 ఉన్నట్టుగా భావించేటటువంటి వాడు. తనకున్న దానితోనే తృప్తి పడేవాడు. దానితోనే తన సంసారాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో కుచేరుడి భార్య ఒకరోజు తన పిల్లలు ఆకలితో బాధపడుతూ ఉంటే చూడలేకపోతుంది. పాపం తల్లి ప్రాణం కదా. పిల్లలు వచ్చేసి చేతులలో ఆకుల దొప్పలు పట్టుకొని, అమ్మా ఆకలిగా ఉందే, ఏమన్నా పెట్టు అని అడుగుతున్నారు. ఎన్ని రోజులైందో వాళ్ళు భోజనం చేసి, ఇంట్లో ఏమున్నా సరే ఊడ్చి తెచ్చి పెట్టేస్తోంది పిల్లలకి. పాపం వాళ్ళు ఆకలిని భరించలేక నాలుకతో పెదాలు తడుపుకుంటూ, పాపం మేము ఆకలితో ఉన్నామని తెలిస్తే తమ తల్లి ఎక్కడ బాధపడుతుందో అని తమ ఆకలిని అణుచుకొని తట్టుకోలేక తల్లి దగ్గరికి వచ్చి అడుగుతారు వాళ్ళు. అలాంటి స్థితిని చూసి ఆ మాటలు ఆ తల్లికి చెవులలో సూదులతో పొడిచినట్టుగా అనిపించాయిట. బాధ భరించలేకపోయింది పాపం ఈ కుచేరుడి భార్య. తన భర్త దగ్గరికి వచ్చేసి అడుగుతూ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మన పాఠం ప్రారంభం అవుతుందనుకోండి. బాలసకుడైన పద్మపత్ర నేతృగాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమును ధరింపుము హరికృపా కటాక్ష రవిదీప్తి వడసి మహాత్మా నీవు. భర్త దగ్గరికి వచ్చింది, కుచేరుడి దగ్గరికి వచ్చేసి ఆయనతో చెబుతోంది, స్వామి నీకు శ్రీకృష్ణ పరమాత్మ బాల్య స్నేహితుడని చెబుతావు కదా ఎప్పుడూ కూడా. అలాంటి బాల్య స్నేహితుడిని ఉంచుకొని మనం ఇలా కష్టాలు పట్టమేమిటి స్వామి? ఇంత బాధపడుతున్నాం కదా, ఆకలితో పిల్లలు అలమటించిపోతున్నారు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ స్వామి దగ్గరికి వెళ్ళండి, మన కష్టాలన్నీ పోతాయి. ఆవిడ విశ్వాసం, పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తమ కష్టాల్ని పోగొడతాడని ఆవిడ విశ్వాసం. ఆ నమ్మకంతోనే భర్త దగ్గరికి వచ్చి అడుగుతోంది. బాలసకుడైన పద్మపత్ర నేత్రుడు. పద్మపత్ర నేత్రుడు బాలసకుడు. బాలసకుడు అంటే చిన్నప్పటి స్నేహితుడు అనుకోండి. పద్మపత్ర నేత్రుడు అంటే పద్మముల యొక్క, అంటే తామర పూల యొక్క రేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు అని అర్థం. శ్రీకృష్ణుడి కళ్ళు పద్మముల యొక్క రేకులలాగా ఉంటాయిట. అంత అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు స్వామి. ఎందుకంటే శ్రీకృష్ణుని ఏమంటారంటే పుంసా మోహన రూపాయ అంటారు. అంటే పురుషులు కూడా మోహించే అంత అందం కలిగినటువంటి వాడట శ్రీకృష్ణ పరమాత్మ. అంత అందంగా ఉంటాడు అని చెబుతారనమాట. ఆ పద్మపత్ర నేత్రు గాననేగి ఆయన దగ్గరికి వెళ్ళి, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి, దారిద్ర్య అంధకారమగ్నులైన మమ్మును ధరింపు. దరిద్రము అనేటటువంటి అంధకారంలో, అంధకారము అంటే గుడ్డితనము అని అర్థం, చీకటి అని అర్థం. కళ్ళు కనపడకపోతే చీకటే కదా. దరిద్రము అనేటటువంటి చీకటి. ఇది ఎలాంటి చీకటి? మామూలుగా మనం బయట కనపడేటటువంటి చీకటి కాదు. మన దరిద్రమే మనకు చీకటి. అందులో పడి కొట్టుకుంటున్నటువంటి మమ్మల్ని
కాపాడు స్వామి అని అడుగుతోంది తన భర్త దగ్గరికి వచ్చేసి. మీ బాల్య స్నేహితుడైనటువంటి వాడు, పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దరిద్రం అనేటటువంటి చీకట్లో మగ్గిపోతున్నటువంటి మమ్మల్ని ఎలా కాపాడాలట? హరి కృపా కటాక్షర విదీప్తి వడసి మహాత్మా. హరి కృపా కటాక్షర విదీప్తి వడసి. హరి అంటే ఇక్కడ కృష్ణుడు అని అర్థం, శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క కృపా కటాక్షము అంటే ఆయన యొక్క ప్రేమ, ఆయనకు వచ్చే ఆయన దగ్గర నుంచి మన మీద ప్రసరించేటటువంటి చల్లని చూపులు అనేటటువంటి రవి దీప్తి. రవి అంటే సూర్య భగవానుడు, దీప్తి అంటే వెలుగు అని అర్థం. ఆయన యొక్క చల్లని చూపులు అనేటటువంటి సూర్యకాంతిని పొంది చీకట్లో పడి కొట్టుకుంటున్నటువంటి మమ్మల్ని కాపాడు స్వామి అని అడుగుతోందన్నమాట ఆవిడ. అంటే ఇక్కడ వాళ్ళ దరిద్రాన్నేమో చీకటితో పోల్చింది, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షములు, ఆయన యొక్క కరుణ కలిగినటువంటి చూపులనేమో సూర్యుడి యొక్క వెలుతురుతో పోల్చిందన్నమాట. ఆయన సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుతురు వంటి ఆయన చూపులు మన మీద పడితే మనలో ఉండేటటువంటి దరిద్రం అనేటటువంటి చీకటి తొలగిపోతుంది. అంటే మనం సంపన్నులం అయిపోతాం, మనకు ధనం వచ్చేస్తుంది, మనం ఆకలి దప్పులతో బాధపడవలసినటువంటి అవసరం ఉండదు అని చెబుతోంది భర్త దగ్గరికి వచ్చేసి. పోనీ ఆయన దగ్గరికి వెళితే ఆయన మనకు సహాయం చేస్తాడో చేయడో అనేటటువంటి అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన మహానుభావుడు, పరమాత్మ స్వరూపం కదా, సాక్షాత్ భగవంతుడు ఆయన. కాబట్టి ఆయన తప్పకుండా మనకి సహకరిస్తాడు అని చెబుతుంది ఆవిడ. నమ్మకం కలిగిస్తోందన్నమాట. ఇది చుక్క గుర్తు ఉన్నటువంటి పద్యం, మీరు కంఠస్థం చేయవలసినటువంటిది. పరీక్షలో పద్యం రాసి దాని భావం తాత్పర్యం కూడా రాయవలసి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. కృష్ణుడు ఎలాంటి వాడో చెబుతోంది కుచేలుడి భార్య. వరదుడు సాధు భక్త జనవత్సలుడు ఆత్మశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీ వరిగిన నిన్ను చూసి విభుడప్పుడయిచ్చున నూన సంపదల్. ఆవిడ ఎంత నమ్మకంగా చెబుతోంది చూడండి. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అన్నీ తెలుసు ఆవిడకి. తన భర్త దగ్గరికి వచ్చి చెబుతోంది స్వామి ఎలాంటి వాడు అనంటే వరదుడు, సాధు భక్త జనవత్సలుడు, ఆయన చాలా దయ కలిగినటువంటి వాడు. వరదుడు అంటే వరములను ఇచ్చేవాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగినటువంటి వాట. సాధు భక్త జనవత్సలుడు, సాధువులను అంటే మంచివాళ్ళని, తరువాత భక్తజనులను అంటే తన మీద భక్తి కలిగినటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళందరినీ కూడా వత్సలుడు, ఆయన వాళ్ళందరినీ సహాయం చేసేటటువంటి వాడు. ఆర్తశరణ్యుడు, తనను కాపాడమని ఎవరైనా తన దగ్గరికి వస్తే వాళ్ళను కాపాడేటటువంటి స్వామి, శరణ అడిగితే వచ్చి కాపాడేటటువంటి స్వామి. ఎందుకంటే భాగవతం అంతా కూడా శ్రీ మహావిష్ణువు చేత కాపాడబడినటువంటి భక్తుల కథలన్నీ కూడా ఉంటాయి. మనకు తెలుసు కదా, భాగవతంలో భగవంతుడి యొక్క సంబంధించినటువంటి కథలన్నీ కూడా, ఆ భగవంతుడి చేత రక్షింపబడినటువంటి భక్తుల కథలన్నీ కూడా ఉంటాయన్నమాట. అందుకే ఏమంటాడంటే ఆత్మశరణ్యుడు ఇందిరావరుడు. ఇందిరా అంటే లక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మీదేవి యొక్క ప్రియుడు, ఆమెను చేపట్టినటువంటి వాడు. మనకి కృష్ణ కథలోకి వచ్చేస్తే రుక్మిణీదేవిని సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిగా చెబుతారన్నమాట. ఇందిరావరుడు దయాపయోధి. దయాపయోధి, దయా అనేటటువంటి సముద్రం వంటి వాడు అని అర్థం. ఆయన మామూలు కాదట. దయాపయోధి, పయోధి అంటే సముద్రము అని అర్థం. పయహ అంటే నీరు, నీటిని ధి అంటే నిధిగా కలిగినది అని అర్థం. అంటే ఎక్కువ నీరు కలిగినటువంటిది. అంటే ఏమిటి? సముద్రం. నీరు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. దయా అనేటటువంటి సముద్రము వంటి వాడు అని అర్థం. దయాపయోధి భగవంతుడు, ఆయన భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం కృష్ణుడు. కృష్ణ అంటే అర్థం ఏమిటో తెలుసా? నల్లనిది అని అర్థం. కృష్ణవర్ణము అంటే నలుపు అని అర్థం అన్నమాట. కృష్ణుడు అని అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఎక్కడున్నట్ట? దా కుశస్థలీపురమున. కుశస్థలి నగరంలో ఉన్నాడు, అంటే ద్వారకా నగరంలో ఉన్నాడు ఆయన. కుశస్థలి అని కూడా అంటారు.
కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయింపగనున్నవాడు. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? యాదవులు అని అన్నాడు. యదువంశమునకు సంబంధించిన వాళ్ళు అని ఒక అర్థం. మనం మామూలు మాటలో అయితే యాదవులు అని చెప్పుకుంటాం. గొల్లవారు అన్న మాట కూడా మనం మామూలు భాషలో మాట్లాడుకునేటప్పుడు అలా పిలుచుకుంటాం అన్నమాట. శ్రీకృష్ణుడు యాదవ వంశానికి సంబంధించిన వాడు అని చెప్తారన్నమాట. ఇక్కడ ఆయన వాళ్ళందరి మధ్యలో, వాళ్ళ బంధుజనం మధ్యలో వాళ్ళందరూ కూడా ఈయనను సేవిస్తూ ఉంటే, భజింపగనున్నవాడు నీ వరిగిన, నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను చూడగానే విభుడప్పుడ ఇచ్చు నూన సంపదల్. విభుడు అంటే ప్రభు, రాజు అని అర్థం. భర్త అని ఒక అర్థం, ఇక్కడ రాజు అన్న అర్థంలో, దేవుడు అన్న అర్థంలో తీసుకుందాం. విభుడప్పుడ ఇచ్చు నూన సంపదల్, వెంటనే మనకు అనూనమైనటువంటి సంపదలు ఇచ్చేస్తాయి. అంటే మనం ఊహించనంత, మనం చెప్పుకోలేనంతటి సంపదనిస్తాడు స్వామి మనకి. కాబట్టి నువ్వేం చేస్తావంటే వెంటనే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంది? బాలసకుడైన పద్మపత్ర నేత్రు, నీ చిన్నప్పటి స్నేహితుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడన్నావు కదా, ఆయన దగ్గరికి వెళ్ళు. నువ్వేమీ అనుమానపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన మనకు సహకరిస్తాడా లేదా అని. తప్పకుండా సహకరిస్తాడు ఆయన. ఎందుకు అంటే ఆయన వరదుడు, దయాగుణం కలిగినటువంటి వాడు, దయాపయోధి, దయా అనేటటువంటి సముద్రం వంటి వాడు. కాబట్టి ఆయన మనల్ని తప్పకుండా కనికరిస్తాడు అంటోంది. ఇది ముఖ్యమైన పద్యం అనుకున్నాం కదా, ఒక్కసారి చూడండి మళ్ళీ. వరదుడు సాధు భక్తజన వత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయింపగనున్నవాడు నీ వరిగిన నిన్ను చూచి విభుడప్పుడ ఇచ్చు నూన సంపదల్. చెబుతోంది కుచేరుడి భార్య. అక్కడికి వెళ్ళు స్వామి, ఆయన ద్వారకలో ఉంటాడు. ఆయన బంధుగణం అంతా కూడా ఆయన చుట్టూ కూర్చొని ఆయనను సేవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఉంటాడు. దయా అనేటటువంటి సముద్రం వంటి వాడు, దయాగుణం కలిగినటువంటి వాడు. నువ్వు వెళ్ళగానే నిన్ను చూసి మనకు అమితమైనటువంటి సంపదలు ఇస్తాడు అని చెప్పేసి కుచేరుడి భార్య కుచేరుడిని కృష్ణుడి దగ్గరికి వెళ్ళమని కోరుతుందన్నమాట. ఇంకా ఆయన అనుమానపడతాడో ఏమో, కృష్ణుడు సహకరిస్తాడో లేదో అని భర్తకు అనుమానం ఉందో ఏమో అని కూడా ఇంకో మాట కూడా చెబుతోంది. ఏమని అంటే, కృష్ణుడు ఎలాంటి వాట? కలలోనందను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్భరుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులోదలపన్నంతనమిచ్చి ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. ఇంకా చెబుతోంది చూడండి, కృష్ణుడి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఉత్తమురాలైనటువంటి పతివ్రతామ తల్లి కుచేరుడి భార్య. పరమాత్మ గురించినటువంటి సకలమైనటువంటి విషయాలు తెలిసినటువంటిది ఆవిడ. భర్తను ఏనాడు కూడా పల్లెత్తి ఒక్క మాట అన్నది కాదు. భర్త బీదరికంలో ఉంటే, ఇన్ని కష్టాలలో ఉంటే కూడా ఏనాడు ఆమె కుచేరుడి దగ్గరికి వచ్చి ఇది కావాలి అని కోరినటువంటిది కాదు. ఇవాళ ఎందుకు అడుగుతోంది? బిడ్డల ఆకలి బాధ చూడలేక భర్త దగ్గరికి వచ్చి ప్రార్థిస్తోంది. అది కూడా ఏమంటోంది? ఆమె చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళమంటోంది. అతని చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళమని కోరుతోంది. ఎందుకు అనంటే, కృష్ణ పరమాత్మ అంటే ఆయన సాక్షాత్ భగవంతుడు అనుకున్నాం కదా. ఆయన ఎలాంటి వాడు అంటే, నీకు సహాయం చేస్తాడో లేదో అని నీకు అనుమానం వద్దు స్వామి, తప్పకుండా సహకరిస్తాడు. ఎందుకు నీకంత విశ్వాసం ఏమిటి, అంత నమ్మకం ఏమిటి అని అడుగుతావేమో. ఎందుకంటే ఆయన కలలోనందను మున్నెరుంగని కష్టాత్ముడైనట్టి, ఏనాడు కూడా ఆయనను తలుచుకోనటువంటి వాడు, కలలల్లో కూడా భగవంతుడి గురించి ఆలోచించనటువంటి వాళ్ళు, దుర్బలుడ ఆపత్సమయంబునన్, దుర్బలుడైనటువంటి వాడు అంటే ఏ దిక్కు లేనివాడై, ఎటువంటి సహాయం లేనటువంటి వాడై, అంతకుముందు ఏనాడు కూడా భగవంతుడిని కనీసం కలలో కూడా తలుచుకోలేవాడు. అలాంటి వాడైనా సరే ఆపద వచ్చినప్పుడు నిజ పదాబ్జాతంబులుల్లంబులోదల తలపన్నంతనమిచ్చి, ఒక్కసారి
మనస్సులో ఆ స్వామి యొక్క పాదాలని లోపల ఉల్లము అంటే మనస్సు, ఉల్లంబు లోపల దళపన్నంతన మెచ్చి ఒక్కసారి తలుచుకుంటే చాలట స్వామివారి పాదాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని స్వామి నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తే చాలట ఆర్తిహరుడై, అంటే ఆ భక్తుడి యొక్క ఆర్తిని చూసినటువంటి వాడై, దానికి లొంగిపోయినటువంటి వాడై తన్నైన నిచ్చు, తన మనస్సులో ఎక్కడి లేని ప్రేమను తెచ్చుకున్నటువంటి వాడైనటువంటి భగవంతుడు తనని తాను కూడా ఇచ్చేసుకుంటాడు. తన్నైన నిచ్చున్ సునిశ్చల భక్తిని బదించు వారికిడడే సంపద్విశేషోన్నతులు. నిశ్చలమైనటువంటి భక్తితో ఎప్పుడూ కూడా ఆయనను ప్రార్థించేటటువంటి వాళ్ళకి సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? ఎన్నడూ కూడా ఆయనను తలుచుకోనటువంటి వాడు ఒక్కసారి కష్టం వచ్చిందని ఆయన పాదాలని మనస్సులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు, అలాంటి వాడిని కూడా స్వామి కాపాడతాడే, తనను తాను కూడా ఇచ్చేసుకుంటాడే. అలాంటి స్వామి ఎప్పుడూ ఆయన గురించి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళ కష్టాలను తొలగించకుండా ఉంటాడా? వాళ్ళకి సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు స్వామి. మీరు మీ బాల్య సఖుడి దగ్గరికి వెళ్ళండి అని చెబుతోంది ఆవిడ. భగవంతుడి యొక్క లక్షణం చెబుతోంది ఆవిడ. చూడండి ఇంత జాగ్రత్తగా చెబుతోంది. మీరు జాగ్రత్తగా గమనించి జ్ఞాపకం ఉంచుకోండి. పరమాత్మ ఎలాంటి వాడట అంటే, అయ్యో వీడు ఇంతకాలం నన్ను ఎన్నడూ ప్రార్థించలేదే, నాకెన్నడూ పూజలు చేయలేదే, ఇవాళ కష్టం వచ్చిందని నన్ను ప్రార్థిస్తున్నాడు, వీడిని ఎందుకు కాపాడాలి నేను, అట్లా అనుకోడన్నాడు స్వామి. ఎన్నడూ ప్రార్థించని వాడు కూడా ఒక్కసారి ప్రార్థిస్తే చాలట, కష్టం వచ్చినప్పుడు ప్రార్థించినా సరే ఆయన కాపాడుతాడన్నాడు. దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఎన్నో భాగవతంలో మనకు కనపడతాయన్నమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. గజేంద్ర మోక్షము అని భాగవతంలో ఒక కథ ఉంటుంది. ఒక ఏనుగును కాపాడినటువంటి కథ. బాగా బలంగా ఉన్నటువంటి ఏనుగు, కొన్ని వేల మంది ఆడ ఏనుగుల్ని భార్యలుగా పొందినటువంటిది. అలాంటి ఏనుగు ఒకసారి నీటి కోసం అని చెప్పేసి ఒక నీళ్ల మడుగులోకి దిగుతుంది. నీళ్ల మడుగులోకి దిగినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక మొసలి వచ్చి ఆ ఏనుగు కాళ్ళు పట్టుకుంటుంది. ఆ రెండూ కూడా చాలా కాలం పోరాటం చేస్తాయి. ఏనుగు బయటికి గుంజుతోంది, మొసలి నీళ్లలోకి గుంజుతోంది. మొసలి నీళ్లలో ఉంటే మొసలికి చాలా బలం అని చెబుతారు. బయట కుక్క చేత భంగపడును అన్నారు. మొసలట అంత బలమైన మొసలి కూడా నీళ్లలో నుంచి బయటకు వస్తే కుక్కలు కూడా గుంజి అవతల పడేస్తాయట. అదే నీళ్లలో ఉంటే ఏనుగును కూడా లోపలికి గుంజేస్తుంది. అది స్థానబలం. స్థానబలమి కానీ తన బలము కాదయ్యా అంటాడు. అందుకని అంటే మీరు చూడండి, ఎక్కడైనా సరే మన సొంత ప్రదేశం అనుకోండి మనం ధైర్యంగా ఉంటాం. కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి కొంచెం బెరుగ్గా ఉంటుంది, కొంచెం భయంగా ఉంటుంది. అలాంటి ఆ మొసలి ఒక ఏనుగుని లోపలికి గుంజుతోంది. ఏనాడు కూడా ఏనుగు భగవంతుడిని ప్రార్థించినటువంటిది కాదు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించినటువంటిది కాదు. చాలా బలం కలిగినటువంటి ఏనుగు, 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు భర్త. అంత గొప్ప ఏనుగు కూడా నీళ్ళలోకి మొసలి గుంజుతూ ఉంటే వెళ్ళిపోతుంది. అప్పుడు దానికి ఏం చేయాలో తెలియక సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి పరమాత్మని ప్రార్థిస్తుంది. స్వామి, నా శక్తి అంతా కూడా పోయింది, నాలో ఏమీ లేదు, లా ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల్ టాబుల్ దప్పెను, మూర్ఛ వచ్చెదనుగుండస్యన్ శ్రమంబయ్యడిను, నీవే తప్ప నితప్పరం వెరుగ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. స్వామి, నాలో శక్తి అంతా పోయిందయ్యా, నా ప్రాణాలు ఉన్న చోట నిలవడం లేదు, ఇప్పుడో ఇంకాసేపటికో నా ప్రాణాలు పోతాయి, ఇంకా పోరాటం చెయ్యలేను తండ్రి, నన్ను కాపాడు అని చెప్పేసి తన తొండాన్ని ఎత్తి పెద్దగా ఘీంకారం చేస్తూ ఆ స్వామిని ప్రార్థిస్తుంది. అలాంటి స్థితిలో ఉండేటటువంటి ఆ గజేంద్రుణ్ణి కూడా స్వామి రక్షిస్తాడు. మొసలిని సంహరించి ఆ ఏనుగుని కాపాడుతాడు. ఇలాంటి కథలు భాగవతంలో చాలా చూపిస్తాడనమాట. అందుకనే కుచేలుడి భార్య ఏమంటోందంటే, ఎన్నడూ కూడా తనను తలుచుకోనటువంటి వాడు కూడా కష్టాలలో ఉన్నప్పుడు ఒక్కసారి తలుచుకుంటే చాలు, వాడి కష్టాల్ని పోగొట్టడమే కాదు తనను తాను కూడా ఇచ్చేసుకుంటాడు కదా స్వామి,
అలాంటి పరమాత్మ ఎప్పుడూ కూడా ఆయన గురించి ఆలోచించేటటువంటి వాళ్ళని కాపాడకుండా ఉంటాడా? ఖచ్చితంగా కాపాడుతాడు స్వామి. ఎందుకంటే కుచేరుడికి ఎప్పుడూ కృష్ణ ధ్యానమే, ఎప్పుడూ కృష్ణ కృష్ణ అనుకుంటే కూర్చుంటాడు. ఆయన ఏ పని చేసినా కృష్ణుడినే తలుచుకుంటాడు. కృష్ణ కృష్ణ అని తలుచుకుంటూనే ఉంటాడు ఎప్పుడూ కూడా. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు అని అంటే ప్రతిదానికి పరమేశ్వరుని తలుచుకుంటారు, అదొక లక్షణం. కొంతమంది రామ అంటారు, కొంతమంది కృష్ణ అంటారు. ఎందుకు అని అంటే ఆయన చెప్తాడు, ఒక చోట ఒక పల్లెటూళ్ళలో ఒక పెద్ద మనిషి, ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకి అలవాటు ఏమిటి అని అంటే ఏం చేసినా సరే, ఏది వచ్చినా ఏది జరిగినా కృష్ణార్పణం అనేది, కృష్ణార్పణం అంటుంది అంతే. అంటే కృష్ణుడికి అర్పించేశాను, కృష్ణుడికి ఇచ్చేశాను. ఆవిడ ఎవరన్నా వచ్చి ఆమెకి ఏమన్నా పెట్టారనుకోండి, కృష్ణార్పణం అంటే కృష్ణుడికి ఇచ్చేశారు. అట్లా ఆవిడకి అలవాటు, కృష్ణార్పణం అనడం అలవాటు. అంటే ఎప్పుడూ కృష్ణ ధ్యానం చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు కృష్ణుడిని తలుచుకుంటూనే ఉంటుంది. ఒకసారి నారద మహర్షి లాంటి ఒక వ్యక్తి వచ్చేసి, స్వామి మీకున్న గొప్ప భక్తులలో ఒక గొప్ప భక్తుల గురించి చెప్పండి అని అడిగాట స్వామివారు. అడిగితే ఆయన అన్నాడు, ఆ ముసలి ఆవిడని చూపించాడు, ఆ పల్లెటూరులో ఉన్న ముసలావిడ. ఆవిడేం గొప్ప భక్తురాలు, చాలా గొప్ప భక్తురాలు ఆవిడ, ఎప్పుడు నన్ను తలుచుకుంటూనే ఉంటుంది. ఒకసారి నారదుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు పరీక్షిద్దాం. ఆమె ఏ మాట చెప్పినా కృష్ణార్పణం ఉంటుంది. నారదుడికి విసుగు వచ్చేసి చెంప మించి ఒక్కడికి కొట్టాడు, ఆ ముసలావిడిని కొట్టాడు. ఇది ఒక కథ అనుకోండి. కొడితే ఆవిడేమన్నది, కృష్ణార్పణం అన్నది. ఏది ఇచ్చినా కృష్ణుడికి ఇచ్చేస్తుంది. నారదుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి చూస్తే కృష్ణ పరమాత్మ బుగ్గ ఇలా బూరెలాగా పొంగిపోయింది అని అన్నాడు. అదేమిటి స్వామి ఇలా అయిపోయింది, ఎవరు కొట్టారు మిమ్మల్ని? నువ్వే కొట్టావు అన్నాడు. నేను ఎప్పుడు కొట్టాను? ఆ ముసలావిని కొట్టావు కదా. అవును కొట్టాను. కొడితే అది మీకెందుకు? ఆవిడ కృష్ణార్పణం అంది కదా, నాకే ఇచ్చేసి. అంటే ఆమెకి ఏది ఇచ్చినా నాకు ఇస్తుంది. ఈ దెబ్బ కూడా నాకు ఇచ్చేసింది. ఆయన ఇగో ఈ బుగ్గ ఇలా వాచిపోయింది అన్నాడు పరమాత్మ. సరదాగా కథలాగా చెప్పుకుంటారు. అంటే భక్తులు సునిశ్చల భక్తిని భజించు వారికి ఇడడే సంపద్విశేషోన్నతులు. ఎప్పుడూ కూడా నిశ్చలమైనటువంటి భక్తితో ప్రార్థించేటటువంటి వాళ్ళకి ఆయన సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా కాపాడుతాడు స్వామి. మీ బాల్య సఖుడు వెళ్ళి రాండి అని చెప్పి అంటే అప్పుడు కుచేరుడు అన్నాడు, ఆమె మాటలు విన్నాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక కుచేరుడికి కూడా ఉంది మనస్సులో. అందుకని ఆ మాటలు విని అంటాడు, అని పలికిన నమ్మానిని సునయోక్తుల కలరి భూమిసురుడా కృష్ణుంగననేగుట ఇహపర సాధనమగునని మదిదలంచి తన సతితోడని. కృష్ణుడి దగ్గరికి వెళ్ళమని తన భార్య ఎప్పుడైతే మంచి మాటల్ని చెప్పిందో ఆ భూమిసురుడు అంటే బ్రాహ్మణుడు అని అర్థం. కృష్ణుంగననేగుట, కృష్ణుణ్ణి చూడటానికి వెళ్ళడం అనేటటువంటిది ఇహ పరసాధనమగునని. ఇహ పరసాధనమగునని అంటే ఇహ అంటే ఈ లోకానికి సంబంధించినటువంటిది, పరము అని అంటే ఈ లోకానికి సంబంధం లేనిది, వేరే లోకానికి సంబంధించింది. అంటే ఇక్కడ ఈ కుచేరుడు మనస్సులో అనుకున్నాడనమాట, కృష్ణుని చూడటం అనేటటువంటిది నాకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అనుకున్నాడు ఆయన. ఒకటేమిటి, ఈ లోకానికి సంబంధించినటువంటి సంపదలు ఏమైనా ఇస్తే ఇస్తాడు, తన దరిద్రం పోతుంది. రెండవది, ఆయన భగవంతుడు కదా, ఆయన్ని సేవిస్తే తనకి మరణానంతరం లభించేటటువంటి పరలోకంలో తాను గొప్ప స్థితిని పొందుతాడు. భగవంతుడి దర్శనం చేసుకుంటున్నాను కదా, అక్కడ కూడా తాను సంతోషంగా ఉంటాడనమాట. అందుకని ఆయన మనసులో ఏమనుకున్నాడు, ఇహపర సాధనమగునని మదిదలంచి తన సతితోడని, తన భార్యతో ఈ విధంగా అంటున్నాడు. సంతోషం వేసింది కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది. ఎందుకు అనంటే కృష్ణుడి దగ్గరికి వెళితే ఈ లోకానికి సంబంధించి సంపదలు ఏమన్నా ఉంటే వస్తాయి, పరలోకానికి వెళ్ళడానికి పుణ్యం ఏమన్నా ఉంటే వస్తుంది, భగవంతుడిని దర్శించినటువంటి పుణ్యం కలుగుతుంది. ఇట్లా మనకి రెండు రకాలుగా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి కుచేరుడు మనస్సులో అనుకొని తన భార్యతో అంటున్నాడు, నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాద పద్మంబులాశ్రయింపంగజనుట పరమశోభనమా చక్రపాణికిప్పుడు కానుకేమైన గొంపోవగలది మనకు. భార్యతో ఏమంటున్నాడంటే, నువ్వు చెప్పినట్లుగా
నీవు చెప్పిన ఎట్ల రాజీవ నేత్రు పాద పద్మంబులు ఆశ్రయింపంగజనుట. నువ్వేం చెప్పావు? రాజీవ నేత్రుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించమని చెప్పావు. రాజీవ నేత్రుడు అంటే రాజీవము అంటే పద్మము అని అర్థం. నేత్రుడు అంటే పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు అని అర్థం. ఆవిడ చెప్పింది కదా ఆ పద్మనేత్రుగని. ఆయన ఏమంది? కృష్ణుడి గురించి వెళ్ళేటప్పుడు పద్మముల వంటి, పద్మము యొక్క రేకుల వంటి కన్నులు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళవయ్యా అని చెప్పింది భర్త. ఈయన అంటున్నాడు రాజీవ నేత్రు పాద పద్మంబులాశ్రయింపగజనుట. ఈయన ఇంకో మాట కూడా కలిపాడు దాన్ని. రాజీవ నేత్రుడు, పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు, అలాంటి కృష్ణుడి యొక్క పాద పద్మములు. ఆయన పాదాలు కూడా పద్మాల్లాగానే ఉంటాయి. అంటే ఆయన పాదాలు కూడా తామర పూలంత సుకుమారంగా, అంత అందంగా ఉంటాయి అని చెబుతుంది. కననేగుట ఇహపర సాధనమని నువ్వు చెప్పావు కదా, బాగానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని చెబుతారు కదా, ఏదైనా ఆయనకు తీసుకెళ్ళడానికి మన ఇంట్లో ఏమైనా ఉందా అని అడిగారు. ఏముంటుంది వాళ్ళ ఇంట్లో? పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు. పరమశోభనం, ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా సంతోషం, చాలా శుభమే, చాలా మంచి జరుగుతుంది. కాకపోతే చక్రపాణికి ఇప్పుడు కానుకేమైనా, చక్రపాణి అంటే చక్రమును చేతి ఎద్దు ధరించిన వాడు అని అర్థం అన్నమాట. చక్రపాణికి ఇప్పుడు కానుకేమైన గొంపోవగలదే మనకు? ఆయనకు తీసుకెళ్ళడానికి ఏదైనా కానుక ఏమైనా మన ఇంట్లో ఉందా అని అడిగాడు. అలా కానుక ఏమైనా ఉంటే అది కృష్ణుడికి ఇవ్వడానికి తీసుకెళ్తాను అంటే వెళతాను అని చెప్పాడు భార్యకి. కానీ కృష్ణుడికి ఇవ్వడానికి ఏదైనా కానుక ఉంటే ఇవ్వు అని అడిగాడు అన్నమాట. అలా ఆవిడ ఏమిస్తుందో తీసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం ఉంటాడన్నమాట. అది మనం తర్వాతి భాగంలో చెప్పుకుందాం. ఇప్పుడు రెండవ భాగంలో ఈ అంశం వరకు మనం ఇక్కడి వరకు చెప్పుకొని ఇక్కడ ఆగుదాము. మూడవ భాగంలో మిగిలిన పాఠాన్ని, మిగిలిన కథని కొనసాగించుకుందాం. ధన్యవాదాలు.